హాయ్ అండి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన తీపి కుడుములు క్విక్ అండ్ ఈజీగా ఎలా చేయాలో చూద్దాం. ఒక మందపాటి కడాయి స్టవ్ మీద పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక అందులో ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి ఒక గ్లాస్ నీరు పోసి ఉడకనివ్వాలి. అది ఉడికాక ఒక కప్పు బెల్లం వేసి అది పూర్తిగా కరిగాక దానిలో 2 కప్పుల బియ్యపిండి వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి కలుపుకోవాలి. ఒకవేళ వాటర్ సరిపోకపోతే కాస్త వేడినీళ్ళు చల్లి కలుపుకోవచ్చు. అంతా కలిసి ఒక ముద్దలా అయ్యాక కాస్త ఇలాచీ పౌడర్ వేసి దింపి చల్లారాక చేతికి నెయ్యి లేదా నూనె రాసుకొని కలుపుకోవాలి. తర్వాత మనకి ఇష్టమైనట్లుగా గుండ్రంగా, పొడుగ్గా, ఇంకా అప్పాలలాగా డిఫరెంట్ షేప్స్లో కుడుములు తయారు చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఈ కుడుముల్ని స్టీమ్ చేయడానికి ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకొని ఈ కుడుములన్నీ దాంట్లో సర్ది పక్కన పెట్టుకోవాలి. ఒక ఇడ్లీ గిన్నెలో నీళ్ళు తీసుకొని వాటర్ వేడెక్కాక కుడుములు పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఉడికించి దించుకోవాలి. కుడుములు కాస్త చల్లారాక తీసి దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు.